చూశావా జోష్న, గెలుపు ఎంత మజాని ఇస్తుందో. దీపక్ యాక్సిడెంట్గా తప్ప ఎందుకు పనికిరావు అన్న మీ తాతే వారసురాలంటే నువ్వు అని చెప్పడంతో ఈ గెలుపు నీకు ఎంత గౌరవం తీసుకొచ్చిందో నీకు అర్థం కావడం లేదా అని అంటాడు సూరజ్ జోష్నతో. రేయ్, నేను నీతో ఆర్గ్యూ చేయలేనురా, ఎందుకు అరుస్తున్నావు అని అంటుంది జోష్న. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి అని అంటాడు సూరజ్. ఏయ్, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటుంది జోష్న. నిన్నెవడు అడిగాడు? నేను నిన్ను ఇష్టపడుతున్నా, అది నా ఇష్టం. నువ్వు ఇష్టపడొద్దు, అది నీ ఇష్టం. కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే గెలుపు కోసం అడ్డదారులు తొక్కాల్సిన పని లేదని చెప్పడానికి ఇదంతా చేశాను. ఈ సక్సెస్ని ఎలా తీసుకుంటే బాగుంటుందో నీ ఇష్టం అని అంటాడు సూరజ్. ఇక రే, నా మంచి చెడుల గురించి ఆలోచించడానికి నువ్వెవర్రా అని అంటుంది జోష్న. ప్రస్తుతానికి నీ లవర్ని, తాళి కడితే నీ మొగుడిని అని అంటాడు సూరజ్ జోష్నతో. రే, ఇంకోసారి ఈ మాట అంటే చంపేస్తా అని మండిపడుతుంది జోష్న. ఎందుకు చంపుతావు? నేను నీ మొగుడిని అన్నాను కానీ నువ్వు నా పెళ్ళానివి అని చెప్పలేదు కదా. నా అభిప్రాయానికి నీ అంగీకారం అవసరం లేదు, నా ప్రేమకి నీ అనుమతి అవసరం లేదు. నన్ను ప్రేమించొద్దు అనగానే ఆగిపోయాననుకో, అది ప్రేమ ఎలా అవుతుంది? మనసు ఇవ్వడం నా ఇష్టం, అది తీసుకుంటావో లేదో నీ ఇష్టం. నువ్వు తీసుకోలేదని తిరిగి తీసుకోలేను కదా. చూడు బంగారం, మనం ప్రేమించిన వాళ్ళు బాగుండాలని కోరుకోవడం కూడా స్వార్థమే. కాబట్టి నీ విషయంలో నేను స్వార్థపడనే. అందుకే నిన్ను మార్చాలని అనుకుంటున్నా. కాబట్టి నా ప్రేమ ఎప్పటికీ నీకే అంటూ జోష్న చేతిలో రెడ్ రోజ్ పెడతాడు సూరజ్. అది తీసుకున్న జోష్న థ్యాంక్స్ అని అంటుంది. సూరజ్ మురిసిపోయేసరికి ఆ పువ్వుని కింద పడేసి ఎడమకాలితో తొక్కి పారేస్తుంది జోష్న. దెబ్బకి షాక్ అయిపోతాడు సూరజ్. ఏంట్రా అలా చూస్తున్నావు? పువ్వుని తొక్కుతుంటే గుండెని తొక్కుతున్నంత బాధగా ఉంది కదా అని అంటుంది సూరజ్తో జోష్న. చూడు బంగారం, ఇవ్వాలనుకోవడం నా ఇష్టం, దాన్ని ఎక్కడ పెట్టుకుంటావు అనేది నీ ఇష్టం. నేను నిన్ను ప్రేమించడం నిజమైతే ఆ పువ్వుని నువ్వు ఏం చేసినా ఆనందపడాలి కదా అని అంటాడు సూరజ్. రే, నీకు దండం రా, మామూలు మనిషిగా ఆలోచించరా బాబు అని ఆవేశంగా వెళ్ళిపోతుంది జోష్న. అయితే సూరజ్ మాత్రం వెనక్కి తగ్గడు. ఆ తొక్కి పడేసిన రెడ్ రోజును తీసుకుని జేబులో పెట్టుకుని జోష్న వెంట పడతాడు. ఇక మరోవైపు శివనారాయణ నిన్నటి గెలుపు కొరకు సంబరాలు చేస్తూ ఉంటాడు. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్టే ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మొగాడు ఉంటాడు. దీప విజయం వెనుక కార్తీక్ ఉన్నాడు అని అంటాడు శివనారాయణ. ఏటి సూరజ్, నువ్వేమంటావని అడగడంతో, ఒక మనిషి బలమైన సంకల్పం వెనుక నిలబడితే అతను ఎన్ని తరాలను ప్రభావితం చేయగలడో మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుందని శివనారాయణను ఉద్దేశించి అంటాడు సూరజ్. ఆ మాటతో అందరూ చప్పట్లు మోత మోగిస్తారు. అది చూసిన పారు ఎవరిని ఎలా బుట్టలు వేసుకోవాలో వీటికి బాగా తెలుసు అని లోపల రగిలిపోతూ ఉంటుంది పారిజాతం. అటు మాలిని ఓటమి భారంతో బాధపడుతూ ఉంటుంది. ఓడిపోయినందుకు బాధపడుతున్నావా అమ్మా అని అంటాడు దక్షిణమూర్తి. ఓడిపోలేదు మామయ్య, కొత్త పాఠాలు నేర్చుకున్నాం. బాబాయ్ బలం ఇదేనని అంచనా వేశాం. మన అంచనాలు తలకిందులు అయ్యాయి అని అంటూ ఉంటుంది మాలిని దక్షిణమూర్తితో. నేను ఆ శివనారాయణ ముందు తల ఎత్తలేనమ్మా, వాడికి మరో అవకాశం ఇచ్చాను అని బాధపడతాడు దక్షిణమూర్తి. గతాన్ని తలుచుకొని బాధపడితే భవిష్యత్తు ఉండదు మామయ్య గారు అని అంటుంది మాలిని. అయితే అదే గతాన్ని నువ్వు మర్చిపోగలవా? గతంలో నీకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోగలవా? ఆ శివనారాయణ కుటుంబం కారణంగా నువ్వు ఇన్నేళ్ళుగా పడుతున్న నరకాన్ని మర్చిపోగలవా? అసలు నువ్వేం నష్టపోయావో అని దక్షిణమూర్తి చెప్తుంటే, ఆగండి మామయ్య అని వెంటనే ఆపేస్తుంది. మీరు చెప్పేదంతా నిజమే. నష్టం మన కుటుంబానికి జరిగింది. గతంలో బాధని నాతో పాటు మీరు మోస్తున్నారు. కానీ నేను మాత్రం ఈ 2 కుటుంబాలను కలపాలని చూస్తున్నా అని అంటూ ఉంటుంది మాలిని. మీ కూతుర్ని మీ దగ్గరికి తీసుకొస్తాను అని అంటుంది మాలిని. వాడు జరగనివ్వడమ్మా అని అంటాడు దక్షిణమూర్తి. నేను దశరథ అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నా. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం మామయ్య. ఇన్నేళ్ల తర్వాత మనం మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాం? మీ కూతురు దృష్టిలో మీరు చెడ్డవాళ్ళు కాకూడదనే కదా. అందుకే ఇప్పుడు మీ కూతుర్ని గెలిపించాం. మీరు ఓడిపోలేదు. ఎక్కడో దూరాన ఉన్న కూతుర్ని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టాను. దానికి మీకు ఆనందంగా లేదా? ఈ సంతోషం మీరు అందుకునే బహుమతి కంటే గొప్పది కాదా అని అడుగుతూ ఉంటుంది మాలిని. లేదమ్మా, నాకు నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదు. నా కూతురు నా దగ్గరికి వస్తుందనే నమ్మకం కలిగించామని ఎమోషనల్ అవుతూ ఉంటాడు దక్షిణమూర్తి. ఇక దక్షిణమూర్తి అలా వెళ్ళగానే, ఓడిపోయింది మీరు కాదు మామయ్య, నేను ఓడిపోయాను. ఇది మీకు కాదు నాకు అవమానం. అయితే మంచే జరిగింది. బాబాయ్ బలమేంటో తెలిసింది. సెలబ్రేట్ చేసుకో బాబాయ్, నీకు మరో సెలబ్రేషన్ లేకుండా చేస్తా అని పంతం పడుతుంది మాలిని. ఇక మరోవైపు జోష్న మెట్లెక్కుతూ కింద పడితే ఇంట్లో వాళ్ళంతా తెగ కంగారు పడిపోతూ ఉంటారు. అయితే అందరూ ఉండగా సూరజ్ మాత్రం జోష్న కాళ్ళు పట్టుకొని కర్చీఫ్‌తో బ్లడ్ తుడుస్తూ తెగ సేవలు చేస్తూ ఉంటాడు. ఇక సూరజ్ తెగ బాధపడిపోతూ ఉంటాడు. అది చూసిన జోష్న, వీడేంటి నాకంటే ఎక్కువ బాధపడిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది.
చూసుకోవాలి కదండీ! ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూసారా? అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఇలా జరిగింది అని మందలిస్తూ ఉంటాడు సూరజ్ జోష్నని. అయితే చుట్టూ ఉన్నవాళ్ళు విచిత్రంగా చూడడంతో సారీ అండి. ఆవిడ దెబ్బ తగిలి రక్తం వస్తుంటే చూడలేకపోయాను అని అంటాడు సూరజ్. అయితే మెట్లకి ఎదురుగా ఉన్న పూల కుండీని చూసిన జోష్న ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని అడగగానే ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటూ హడావిడి చేసి టాపిక్ డైవర్ట్ చేస్తాడు సూరజ్. ఇక కార్తీక్‌ని పక్కకి తీసుకొని వచ్చిన దీప సూరజ్ జోష్నని ఇష్టపడుతున్నాడు బావా అని అంటుంది. నీతో చెప్పాడా అని కార్తీక్ అంటే చూస్తుంటే తెలియడం లేదా అని అంటుంది దీప. ఏదో కాలికి దెబ్బ తగిలింది. సూరజ్ మంచోడు కాబట్టి కట్టుకట్టాడు అని అంటాడు కార్తీక్. వాడు మంచోడేంట్రా పెద్ద ఖతర్నాక్ జాదుగాడు అని అంటూ వస్తుంది పారిజాతం. వాడు డ్రామాలాడుతున్నాడు. అసలు ఆ పూల కుండి పెట్టిందే వాడు. అసలు విషయం చెప్తుంది పారిజాతం. ఎడమ పక్కన ఉన్న పూల కుండీని కుడి పక్కన పెట్టాడు. అది ఎడమ పక్కన ఉంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పోతారని పూల కుండీని మార్చేశాడు సూరజ్. ఆ విషయం కార్తీక్ దీపలతో చెప్తుంది పారిజాతం. వాడేదో పెద్ద ప్లానింగ్‌తోనే వచ్చాడు అని పారిజాతం చెప్తున్న వినిపించుకోరు కార్తీక్ దీపలు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.